సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. చావా పర్ఫెక్ట్ రివ్యూ వీడియో మామ ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. మీకు తెలియని విషయాలు చాలా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన 50 సంవత్సరాల వరకే బ్రతికాడు మామ. ఆ తర్వాత చనిపోయాడు హెల్త్ ఇష్యూ వల్ల. ఆ తర్వాత తన కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన స్టోరీనే ఈ చావా సినిమా. డైరెక్టర్ మాత్రం వాట్ ఏ టేకింగ్ మ్యాన్. లాస్ట్ ఒక 40 మినిట్స్ మాత్రం అరాచకం అంతే, కంట్లో నీళ్ళు వచ్చేసాము అలాంటి స్క్రీన్ ప్లే అనమాట. క్లైమాక్స్ మాత్రం. అండ్ వీళ్ళకంటే ముందుగా మొఘలుల చక్రవర్తి ఔరంగజేబ్ ఆయన 89 సంవత్సరాల వరకు బ్రతికాడనమాట. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు మామ. ఔరంగజేబు తను చాలా టార్చర్ చేసి అతి క్రూషియల్గా ఇబ్బంది పెట్టి ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చంపాడనమాట. అది మీరు ఈ సినిమాలో చూస్తారు ఎందుకు అనేది. ఓకే, కానీ ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పుడు, తన రాజుగా ఉన్నప్పుడు, తన సామ్రాజ్యం మధ్య ఏ ఒక్క నా కొడుకు కూడా కాలు పెట్టల. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ప్రతి ఒక్కరికి గుండెల్లో వణుకంతే. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పితేనే ఒక్కొక్కడికి వచ్చ పడిపోద్ది. అలాంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఎందుకు మామ మీకు సింపుల్గా చెప్పాలంటే, ఔరంగజేబు 89 సంవత్సరాలు బ్రతికాడు కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ కాలుగుడి పెట్టల. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే వచ్చ పడిపోద్ది. తను ఎప్పుడైతే చనిపోయాడో ఆ విషయం తెలుసుకున్న ఔరంగజేబు తన కొడుకైన ఎవరో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యం మీద మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు తన సామ్రాజ్యం మీద దండెత్తాడు కొన్ని వేల మందితో. ఆ తర్వాత తను కూడా తన సైన్యంతో పోటీగా దండెత్తాడనమాట ఛత్రపతి సంభాజీ మహారాజ్. తర్వాత ఏమైంది, ఏంటి కథ, అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా రిచ్గా ఉంది మామ. యుద్ధ సన్నివేశాలు కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, డబ్బింగ్ కూడా బాగుంది మామ తెలుగులో. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. విక్కీ కౌశల్ యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఒక 40 మినిట్స్ మాత్రం కేక ఇచ్చి పడేశాడు. అండ్ అదేవిధంగా ఔరంగజేబ్ ఆ క్యారెక్టర్ చేసిన ఆ పెద్ద ఆయన చింపేశాడు మా యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనే క్యారెక్టర్లో ఒదిగిపోయాడు మా క్యారెక్టర్లా. నాకైతే నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కనిపించాడు అనమాట ఆ క్యారెక్టర్లో. సో యాక్టింగ్ మాత్రం నాకు తెలిసి సినిమాకి నేషనల్ అవార్డు రావచ్చు మామ విక్కీ కౌశల్కి. అలాంటి రేంజ్ యాక్టింగ్ అనమాట. అండ్ అదేవిధంగా మనం స్కూల్ టైంలో షాజహాన్ గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అదేవిధంగా ఔరంగజేబు, అక్బర్ వీళ్ళ గురించి మనం చదువుకున్నాం. కానీ ఎక్కడా కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎక్కడ కానీ పుస్తకాలు కూడా లేదు మామ. ఒక సినిమా తీసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత అరే ఇదిరా మన చరిత్రని మనం తెలుసుకొస్తూ వస్తూ ఉంది. కానీ అప్పుడు మన స్కూల్ లైఫ్లో ఈ పాఠాలు ఉంటే లేవు. అక్బర్ గురించి కానీ, ఔరంగజేబు గురించి కానీ, వీళ్ళ గురించే కానీ ఉంటాయి. కానీ యోధుల గురించి ఉండవు. అది మనకి ఎప్పుడు నెగిటివ్ కావాలి కదా, నెగిటివిటీ కావాలా, పాజిటివ్ అవసరం అది. సో ఇంకోటి ఏంటంటే మామ, ఔరంగాబాద్ ఈ పేరు మీరు వినుంటారు, మనం పుస్తకాలు కూడా చదువుకున్న పాఠాలు. కానీ ఇప్పుడు ఆ పేరుని రీజెంట్గా నేమ్ చేంజ్ చేశారనమాట. ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చేశారు. కాబట్టి మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా చూడాల్సిన సినిమా మామ, మీ ఫ్యామిలీతో కలిసి మీ పిల్లల్ని కూడా కూర్చోపెట్టి సినిమాని చూపించండి. మన చరిత్ర ఇదిరా అని చూపించండి. వర్త్ మూవీ, హైలీ రికమెండ్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4.5 మామ. అది మ్యాటర్. ఓకే, సో బాయ్ మామ.